Hi everyone. Today topic ఏంటంటే rationalizing factors. Rationalizing factor అంటే ఏంటి? Rationalizing factor మీనింగ్ తెలుసుకునే ముందు ఏం తెలుసుకోవాలంటే which are called rational numbers, which are called irrational numbers. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఫస్ట్ మీకు వస్తే ఈ టాపిక్ మీకు ఈజీగా ఐడియా వస్తుంది. సపోజ్ స్క్వేర్ రూట్ 4, స్క్వేర్ రూట్ 9, స్క్వేర్ రూట్ 16, స్క్వేర్ రూట్ అనగానే మీకు ఏంటి ఐడియా రావాలి, ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇన్సైడ్ లో ఉండే నంబర్స్ ని స్క్వేర్స్ లో మార్చుకోవాలి. So, square root of 2 square, square root of 3 square, square root of 4 square, square root and square, square root and square, square root and a square will be cancelled. So, here answer is 2, here answer is 3, here answer is 4. అంటే ఏదైనా నంబర్ రూట్స్ లో ఉన్నప్పుడు రూట్ క్యాన్సిల్ అయితే ఏమంటాం రేషనల్, రూట్ క్యాన్సిల్ అవ్వకపోతే ఏమంటాం ఇర్రేషనల్. నాట్ ఓన్లీ ఫర్ స్క్వేర్ రూట్స్ అండ్ ఆల్సో క్యూబ్ రూట్, ఆల్సో ఫోర్త్ రూట్, ఫిఫ్త్ రూట్, క్యూబ్ రూట్ ఆఫ్ 8. ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్సైడ్ లో స్క్వేర్స్ లో చేంజ్ చేశారు. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఇన్సైడ్ నెంబర్ ని క్యూబ్ లో చేంజ్ చేసుకోవాలి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఏంటి, 2 into 2 into 2 అంటే 2 cube. Here cube root and the cube will be cancelled. So what is the answer? 2. దీని అందరికీ ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? nth root of a power n is equal to a. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. nth root of a power n is equal to a. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటే ఇక్కడ స్క్వేర్ రావాలి, క్యూబ్ రూట్ ఉంటే క్యూబ్ రావాలి, ఫోర్త్ రూట్ ఉంటే పవర్ 4 రావాలి. అప్పుడు ఆ రూట్ ఉన్న రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్. సో వాట్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఆఫ్ ద టాపిక్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, వీటిని ఏమంటాం రేషనల్ నంబర్స్. Rational numbers are denoted by Q. Now, which type of roots are irrationals? ఆ టాపిక్ వస్తే మీకు సిలబస్ ఈజీగా ఐడియా వస్తుంది. Now, what is meaning of irrational number? These irrational numbers are denoted by Q dash. Irrational numbers are denoted by Q dash. Suppose square root 2, square root 3, square root 5, cube root 9, suppose cube root 16 ఎలా ఉందనుకోండి. ఇవి రేషనలా ఇర్రేషనలా మీకు తెలియాలి. ఈ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇన్సైడ్ లో ఉండే 2 ని స్క్వేర్ లో మార్చగలగాలి. 2 ని ఇంకో నెంబర్ స్క్వేర్ లో రాయలేం. బిఫోర్ ఎగ్జాంపుల్స్ లో 4 ఉంది, 4 ని ఏంటి రాసాం 2 స్క్వేర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో 9 ఏంటి రాసాం 3 స్క్వేర్. కానీ ఈ నెంబర్స్ ని ఇంకో నెంబర్ స్క్వేర్స్ గా రాయలేము, ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి. సో దీస్ 3 numbers are having no exactly square roots. So these 3 are called irrational numbers. But here, if చూద్దాం, cube root of 9 ఏంటి రాయొచ్చు 3 into 3 అని రాయొచ్చు 3 square.
మరి రూట్ క్యాన్సిల్ అవుతుందా అవదా? ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, రెండు కూడా ఒకే మీనింగ్ లో లేవు, ఒకే నెంబర్స్ కాదు, అంటే ఇక్కడ కూడా రూట్ క్యాన్సిల్ అవ్వదు. క్యూబ్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ లేకపోతే క్యూబ్ రూట్ ఆఫ్ 2^4 అని రాయొచ్చు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ రూట్స్ క్యాన్సిల్ అవ్వవు, అంటే ఈ 5 నెంబర్స్ కూడా ఏంటవుతాయి? ఇర్రేషనల్ నంబర్స్. అండర్స్టాండ్? రేషనల్ నంబర్స్ అంటే ఆ రూట్స్ క్యాన్సిల్ అవ్వాలి, ఇర్రేషనల్ నంబర్స్ అంటే రూట్స్ క్యాన్సిల్ అవ్వవు అంటే అక్కడ ప్రాబ్లం లో క్యాన్సిల్ అవ్వకపోతేనే ఇర్రేషనల్ నంబర్ అంటాం. రేషనల్ నంబర్స్ ఏమంటాం? క్యూ. ఇర్రేషనల్ నంబర్ ఏమంటాం? క్యూ డాష్. అండర్స్టాండ్? నౌ వి స్టార్ట్ ద syllabus. Now, what is the meaning of rationalizing factor? రాషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సింపుల్ గా ఈ రాషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమంటారంటే ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ అంటే ఏంటి? రాషనలైజింగ్ ఫ్యాక్టర్. మీకు కంపల్సరీగా ఏం తెలియాలి? ఈ టాపిక్ తెలియాలంటే రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి. ఆల్రెడీ బిఫోర్ కంటిన్యూషన్ స్టార్టింగ్ లో రేషనల్ ఇర్రేషనల్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. నా √2 ఏమంటారంటే √2 ఏమంటాం? √2 ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్. ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వదు. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేస్తాం మనం? ఈ స్క్వేర్ రూట్ ని ఇంకో స్క్వేర్ రూట్ తో మల్టిప్లై చేయాలి. అంటే √2 ఇంటూ √2. √2 ఇంటూ √2 ఏంటవుతుంది? √2 స్క్వేర్. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత వస్తుంది? 2. ఈ √2 ఏమంటాం? ఇర్రేషనల్. ఈ 2 ఏమంటాం? రేషనల్. అంటే ఒక ఇర్రేషనల్ నంబరు రేషనల్ నంబర్ గా చేంజ్ అవ్వాలి. ఒక ఇర్రేషనల్ నంబరు రేషనల్ నంబర్ గా చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకో ఇర్రేషనల్ నంబర్ తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ రెండు ఏంటి? ఇర్రేషనల్ నంబర్స్. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 irrational numbers is a rational, then those irrational numbers are called rationalizing factors. అంటే ఏవైనా 2 irrational numbers మల్టిప్లై చేసినప్పుడు రేషనల్ నంబర్ వస్తే ఆ 2 irrational numbers ఏమంటాం? రాషనలైజింగ్ ఫ్యాక్టర్. సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకుంటారు? స్క్వేర్ రూట్ తో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఇంకో సేమ్ నెంబర్ తీసుకోండి. చాలా నెంబర్స్ తీసుకోవచ్చు, కానీ ఒక నెంబర్ తీసుకోండి. నౌ ఐ విల్ రైట్ ద డెఫినిషన్. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 irrational numbers is a rational, then those irrational numbers are called rationalizing factors. To each other. This process is called rationalization. మీరు నోట్స్ లో రాసుకుంటే ఇంత లెంత్ డెఫినేషన్స్ ఉండదు, దగ్గర అసలు వస్తాయి. మీ బోర్డు మీద మీకు క్లియర్ గా కనబడాలి కాబట్టి లెటర్స్ బిగ్ సైజ్ గా రాశాను. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2
irrational numbers is a rational, then those irrational numbers are called rationalizing factors to each other. ఇలా చేయడం ఏమంటాం? rationalization. Okay, now I will write example, then you can understand easily. Now example, RF అంటే ఏంటి? rationalizing factor. rationalizing factor of square root 2. స్క్వేర్ రూట్ లో ఒకే నెంబర్ వచ్చినప్పుడు సేమ్ నెంబర్ తీసుకోండి. ఈజ్ స్క్వేర్ రూట్ 2. ఇలా ఎందుకు అవుతుందో వెరిఫై చేసుకోండి. వెరిఫికేషన్ అండ్ డెఫినేషన్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రాషనల్ నంబర్స్, రూట్ 2 ఒక ఇర్రాషనల్ నంబరు, ఈ రూట్ 2 కూడా ఇర్రాషనల్ నంబరే. ఆ రెండు ఇర్రాషనల్ నంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు మీకు రేషనల్ నెంబర్ రావాలి. రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏంటవుద్ది? రూట్ 2 స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. 2 అంటే ఏంటి? రేషనల్. 2 అంటే ఏంటి? రేషనల్ నంబర్. రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై Q. ఈ రూట్ 2 ఏమంటాం? ఇర్రేషనల్. ఈ రూట్ 2 ఏమంటాం? ఇర్రేషనల్. అర్థమైందా? ఇలా సింగిల్ గా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు సేమ్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు రూట్ స్క్వేర్ రూట్ లో ఇచ్చినప్పుడు మీకు 9th క్లాస్ సిలబస్ లో 3 టైప్స్ ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ స్క్వేర్ రూట్, ఇంకోటి స్క్వేర్ రూట్ లో డబుల్ అవుట్ ఉంటుంది. 2 టర్మ్స్ ఉంటాయి. ఎడిషన్ లో ఒకటి, ఇంకోటి సబ్ట్రాక్షన్ లో ఒకటి. ఓకే, నెక్స్ట్ టైప్. మీరు నోట్స్ రాసుకున్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పౌజ్ చేసి రాసుకోండి. Second note, rationalizing factor of square root of a plus square root of b is, ఇలా 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? మైనస్. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఆర్ rationalizing factor of square root of a minus square root of b is square root of a plus square root of b. మీకు సిలబస్ లో 1.4 5th బిట్, 6th బిట్ అండ్ 10th బిట్ ఎగ్జాంపుల్ 18 ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఇవే ఉంటాయి. ఎగ్జాంపుల్, rationalizing factor of square root 5 plus square root 3. అంటే ఈ మోడల్ అంటే ఎలా రాయాలి? is square root 5 minus square root 3. ఇది రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ వెరిఫికేషన్. మల్టిప్లై చేయండి. స్క్వేర్ రూట్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 5 మైనస్ స్క్వేర్ రూట్ 3. ఫస్ట్ బ్రాకెట్ లో ఏ టర్మ్స్ ఉన్నాయో సెకండ్ బ్రాకెట్ లో కూడా అవే టర్మ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ టేక్ యాజ్ a and b, then it is also a and b. Formula a plus b into a minus b. What is a plus b into a minus b formula? A square minus b square. A plus b into a minus b is equal to a square minus b square. So what is the answer? Square root 5 whole square, square root 3 whole square. ఇక్కడ స్క్వేర్ రూట్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 minus 3, 5 minus 3 అంటే ఏంటి? 2. 2 is a rational number. అర్థమైందా? ఈ ప్రాసెస్ ఏమంటాం? రేషనలైజేషన్. వీటిని ఏమంటాం? రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 2 టైప్స్ చెప్పాను. థర్డ్ టైప్ కూడా సేమ్ అదే. ఈ 3 టైప్ ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ వస్తే మీకు 9th క్లాస్ లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని వస్తున్నట్టే. ఓకే, నోట్ చేసుకోండి. మీరు నోట్ చేస్తున్నప్పుడు పౌజ్ చేసి రాయండి. ఓకేనా?
నెక్స్ట్ వన్ థర్డ్ టైప్ కూడా సిమిలర్ మెథడ్ లా ఉంటుంది. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ a plus root b is a minus root b, or rationalizing factor of a minus root b is a plus root b. ఎగ్జాంపుల్ జనరల్ గా మీకు చెప్పాలంటే ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, కానీ అప్ టు ప్రెజెంట్ 9th క్లాస్ సిలబస్ ఇంతవరకు నేర్చుకుంటే చాలు. జనరల్ గా ఐఐటి ఓరియంటేషన్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవి తర్వాత చెప్తాను, క్లాసులో చెప్తాను. ఇప్పుడు 9th క్లాస్ సిలబస్ లో మీకు ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలంటే ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకోండి ఫస్ట్. నౌ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 plus root 5. సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి, 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు మధ్యలో ప్లస్ ఉంటే మీరేం తీసుకోవాలి, మైనస్. మైనస్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, ప్లస్. వెరిఫికేషన్, ఇది రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఏంటి రావాలి, రేషనల్ నెంబర్ రావాలి. అలా చేయడాన్ని ఏమంటాం, రేషనలైజేషన్. 2 plus root 5 into 2 minus root 5. ఏ ఫార్ములా మోడల్ ఉంది, a plus b into a minus b. a plus b into a minus b ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, a square minus b square. మీకు 3 ఫార్ములాస్ 1.4 ఫస్ట్ బిట్ లో చెప్పాను. a plus b whole square, a minus b whole square and a square minus b square. So 2 whole square minus root 5 whole square. 2 square వాల్యూ ఎంత 4 minus square root 5 whole square. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 5. 4 minus 5 వాల్యూ ఎంత -1. -1 ఏ నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ ఫ్యాక్టర్స్ మీరు ఈ మెథడ్ లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీకు 1.4 లో ఏ బిట్స్ చెప్పాలి, 5th బిట్, 6th బిట్, 10th బిట్, ఎగ్జాంపుల్ 18, ఎగ్జాంపుల్ 17. ఆ 5 ప్రాబ్లమ్స్ మీకు ఐడియా రావాలంటే ఇప్పుడు చెప్పిన 10 నిమిషాల క్లాసు చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి. ఓకేనా, ఐ విల్ స్టార్ట్. Now we start the syllabus. First question ఏంటి, heading ఏంటి, 5th one, rationalize the denominators of the following. What is given problem, 1 by root 7. జనరల్ గా 1 by 7 ఉందనుకోండి, 1 by 7 మీనింగ్ ఏంటి, 1 ని 7 తో మల్టిప్లై చేయడం. 1 ని 7 తో మల్టిప్లై చేయడం మనకు తెలుసు, కానీ 1 ని రూట్ 7 తో మల్టిప్లై చేయడం మనం ఇంతవరకు నేర్చుకోలేదు. అప్పుడు ఏం చేయాలి, డినామినేటర్ లో రూట్ 7 ఉంది. రూట్ 7 అంటే ఏంటి, 7 కి స్క్వేర్ లో రాయలేము అంటే ఈ నెంబర్ రూట్ క్యాన్సిల్ అవ్వదు. రూట్ క్యాన్సిల్ అవ్వకపోతే ఏమంటాం, ఇర్రేషనల్ నంబర్. ఆ ఇర్రేషనల్ నంబర్ ని రేషనల్ నంబర్ లో మార్చుకుంటే మనకి ఈజీ ఆన్సర్ వస్తుంది. దాంతో పాటు ఎక్సర్సైజ్ 3 లో రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7, రూట్ 11, రూట్ 10 కొన్ని నెంబర్స్ చెప్పాను, స్క్వేర్ రూట్స్ చెప్పాను. అవన్నీ గుర్తుంచుకుంటే మీకు ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అర్థం అవుతుంది. నౌ కమింగ్ టు అవర్ టాపిక్. మీకు ఏం చెప్పాను, డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఉంది, డినామినేటర్ కి రేషనలైజ్ చేయమని చెప్పాడు. మీకు ఏదైనా నెంబర్ రూట్ లో ఇస్తే ఏం చెప్పాను, స్క్వేర్ రూట్ లో ఇంకో నెంబర్ తీసుకోమని చెప్పాను. హెడ్డింగ్ ఏమి ఇచ్చాడు, డినామినేటర్స్ కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ చేయమన్నాడు. నౌ డినామినేటర్ ఏంటి, రూట్ 7. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 7. స్క్వేర్ రూట్ లో ఒక నెంబర్ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ తీసుకోండి, ఇది ఈజీ మీనింగ్. ఇంకా నెంబర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, 2 root 7, 3 root 7 అన్ని తీసుకోవచ్చు. కానీ సిలబస్ మీకు సింపుల్ గా ఎంతవరకు అర్థం అవ్వాలో ముందు అంతవరకు నేర్చుకోండి. Therefore
1 by root 7 is equal to 1 by root 7 into ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో గివెన్ ప్రాబ్లాన్ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేయడం మీరు ఎక్కడ నేర్చుకుంటే 4th క్లాస్ 5th క్లాస్ లో నేర్చుకుంటారు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ 1/2 ఉందనుకోండి, 1/2 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమని చెప్తారు. సో ఇప్పుడు బోత్స్ ఏం చేయాలి, మీరు సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయండి. 1 into 4 by 2 into 4, 1 into 10 by 2 into 10 ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం లో రూట్ 7 ఉంది కాబట్టి రూట్ 7 తో రాస్తాం. సో 1 into root 7 root 7, square root 7 into square root 7, square root 7 into square root 7 అంటే x into x, x into x ఏంటవుతుంది, x స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటవుతుంది, root 7 whole square అవుతుంది. Now ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ 7 బై ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఏమొస్తుంది 7. క్వశ్చన్ లో ఏమిచ్చాడు, డినామినేటర్ లో రూట్ 7, రూట్ క్యాన్సిల్ అవ్వదు, ఇది ఇర్రేషనల్. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 7. 7 అంటే ఏంటి, రేషనల్. అంటే ఇర్రేషనల్ నంబర్ ని రేషనల్ నంబర్ మార్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం సింప్లిఫై చేయడం ఎలాగా, రూట్ 7 అనేది XA3 మోడల్ లో ఫైండ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ని 7 తో డివైడ్ చేయండి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. Therefore 1 by root 7 is equal to root 7 by 7. It is answer. Okay. Next explain one more problem. Not on this problem. One by 3 plus root 2 అంటే మీకు నోట్ 2 చెప్పాను రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు బిఫోర్ మోడ్ లో చేయండి, 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు సెకండ్ మోడ్ లో కానీ థర్డ్ మోడ్ లో కానీ చేయండి. 1 by 3 plus root 2 rationalizing factor of 3 plus root 2 is 3 minus root 2. 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను, మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి, ఇన్ కేస్ మిడిల్ లో మైనస్ ఇస్తే ప్లస్ తీసుకోవాలి. Now we will do after finding the rationalized factor same as before problem. 1 by 3 plus root 2 is equal to 1 by 3 plus root 2 into we have to multiply with its rationalizing factors. 3 minus root 2 by 3 minus root 2. Now multiply both numerators, after multiply both denominators. 1 into any number is same number. అంటే 1 ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. 1 into 4 4, 1 into 5 5. Similarly here also same. 3 minus root 2. డినామినేటర్ మీకు ఐడియా రావాలి. ఎవ్రీ ప్రాబ్లం కూడా 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఒకేలా ఉంటది. 3 plus root 2, 3 minus root 2. A plus B, A minus B. A plus B into A minus B. A plus B into A minus B. In formula A square minus B square. Now 3 square minus root 2 whole square. 3 minus root 2. 3 లో root 2 మైనస్ చేయలేము. సో రైట్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఎక్కడ చెప్పాను మీకు, 1.4 స్టార్టింగ్ చెప్పాను. ఎడిషన్ ఎప్పుడు చేయాలి, సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేయాలి, మల్టిప్లై ఎప్పుడు చేయాలి, డివిజన్ ఎప్పుడు చేయాలి చెప్పాను. అవి చెప్పిన తర్వాత 1.4 లో ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసాం. Now 3 minus root 2 by 3 square, 3 into 3 9 minus root 2 square, square and root will be cancelled అంటే 2 వస్తుంది. So I will write here 3 minus root 2 by
7. ఇది ఆన్సర్. క్వశ్చన్ లో ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ రేషనల్ నెంబర్ వస్తుంది. Therefore 1/3 plus root 2 is equal to 3 minus root 2 by 7. It is final answer. Okay, not all. Next problem. మీకు ఏం చెప్పాను, మీరు నోట్ చేస్తున్నప్పుడు పౌజ్ చేసి నోట్ చేసుకోండి. అయితే క్లాస్కును ఈ ఆన్లైన్ క్లాస్ డిఫరెన్స్. మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎంతవరకు కావాలి అంతవరకు రాసుకోవచ్చు, అన్ని చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. 1/√7 minus square root 6. Solution. 1/√7 minus square root 6. డినామినేటర్ కి రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ 2 టర్మ్స్ ఉన్నాయి, మధ్యలో మైనస్ ఉంది, మీరు ఏం తీసుకోవాలి? ప్లస్. దట్ ఈస్ కాల్డ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √7 minus √6 is √7 minus √6. మైనస్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి మీరు? ప్లస్. Now procedure is same as before two problems. After finding the rationalizing factor, we have to follow the before two problems. Similarly, 1/√7 minus square root 6. 1/√7 minus square root 6 into take its rationalizing factor. Now multiply both numerators. After multiply both denominators. 1 into any number is same number. So, √7 plus √6 by, I told you, a plus b into a minus b or a minus b into a plus b. In formula, a square minus b square. Now √7 plus √6 మనం యాడ్ చేయలేము, అలాగే సబ్ట్రాక్ట్ కూడా చేయలేము. సో రైట్ యాజ్ ఇట్ ఈస్. స్క్వేర్ రూట్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ 6 బై √7 స్క్వేర్ 7 మైనస్ √6 స్క్వేర్ 6. 7 minus 6 ఎంత అవుతుంది? 1. Square root 7 minus square root 6 by 1. Denominator 1 ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. Square root 7 minus square root 6. It is the final answer. ఇంకా మీరు కంటిన్యూ చేయాలంటే 1/√7 plus √6 is equal to √7 minus √6. Not all. Next problem. 1/7 plus 4√3. Denominator ఏంటి? 7 plus 4√3. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మీరు ఏం తీసుకోవాలి? మైనస్. 7 plus 4√3 is 7 minus 4√3. Before sum లో కంటిన్యూ చేసినమే. 1/7 plus 4√3 is equal to 1/7 plus 4√3 into 7 minus 4√3 by
7 minus 4 root 3. 1 into any number is same number. Denominator a plus b into a minus b. Formula a square minus b square. So 7 square minus 4 root 3 whole square. ఈ ప్రాబ్లం కొద్దిగా ఐడియా రావాలి. 7 minus 4 root 3 whole by 7 square, 7 into 7 49 minus 4 root 3 whole square. 4 root 3 whole square అంటే 4 ని స్క్వేర్ చేయాలి, root 3 ని కూడా స్క్వేర్ చేయాలి. 4 square into root 3 square. ఎందుకు చేయాలి? ab whole power m ఫార్ములా ఉంది. ab whole power m ఫార్ములా ఏంటి? a power m into b power m. a power m into b power m. 7 minus 4 root 3 whole by 49 minus 4 square 16. A square and root will be cancelled. 7 minus 4 root 3 whole by 49 minus 48. 7 minus 4 root 3 whole by 1. Denominator లో 1 ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే 7 minus 4 root 3. What is final answer? 1 by 7 plus 4 root 3 is equal to 7 minus 4 root 3. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో కొద్దిగా డిఫికల్టీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంతవరకు నోట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండర్స్టాండ్? ఇంకా మీ 9th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఫార్వర్డ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.